ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిందా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా రేవంత్ వ్యవహరించారా? చంద్రబాబు శిష్యుడిగా తెలంగాణలో మినీ మహానాడు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయా? ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయా? ఎన్టీఆర్ జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి హడావుడికి గల కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమీర్పేట్ చౌరస్తా మైత్రివనంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాస్త తెలంగాణలో టీడీపీ మినీ మహానాడును తలపించిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ స్పృహ తప్పి వ్యవహరించారని మండిపడుతున్నారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎన్టీఆర్ స్ఫూర్తితో నడుస్తుందని చెప్పడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని పాలన చేయటం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ను పోల్చడంపై హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని దూషించిన వ్యక్తిని రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తడం వెనుక అసలు రహస్యమేంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మనిషిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మనసంతా టీడీపీలో ఉన్నదన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం బ్రీడ్గా హస్తం పార్టీలో సీఎం అయ్యారని చూపించుకునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడంటున్నారు. అందులో భాగంగానే టీడీపీ నేతల వ్యక్తిగత కార్యక్రమాలకు మిస్ కాకుండా వెళ్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హామీ ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణలో మినీ మహానాడు నిర్వహించారని ధ్వజమెత్తారు. పైగా ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ రాష్ట్రంలో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతోనే తెలంగాణలో టీడీపీ లైన్ ఎత్తుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మనిషిగా చెలామణి అయితే భవిష్యత్తులో ఆయన డైరెక్షన్లో ఉనికి కాపాడుకోవచ్చునని రేవంత్ భావిస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే బాబు మెచ్చేలా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎజెండాను అమలు చేయడంపై హస్తం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కనబెట్టి పచ్చ పార్టీ ఎజెండాను రేవంత్ రెడ్డి భుజానికి ఎత్తుకోవడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మొత్తానికి హైదరాబాద్ నడిబొడ్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హస్తం పార్టీకి వ్యతిరేకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తిని ఆకాశానికి ఎత్తేలా మాట్లాడటం దుమారం రేపుతున్నది. రేవంత్ రెడ్డి మళ్లీ తెలంగాణలోకి టీడీపీని తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సీఎం రేవంత్ తాను చేసిన తప్పును సవరించుకుంటారా లేక ఇదే విధంగా సీక్రెట్ ఎజెండాను కొనసాగిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.